నామినేషన్లకు కేవలం 2 రోజుల గడువే ఉన్నప్పటికీ తమిళనాడులో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ఇంకా విడుదల కాలేదు. నేతల మధ్య అంతర్గత కలహాలు హైకమాండ్కి తలనొప్పిగా మారాయి. పీసీసీ అధ్యక్షుడు సెల్వా పెరుంగదై డీఎంకేకి మద్దతుగా వ్యవహరిస్తున్నారని మాణిక్యం ఠాకూర్ తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో ఎన్నికల కమిటీ అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల గడువు సమీపిస్తున్నప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల కాలేదు. అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ లో విభేదాలు భగ్గుమంటున్నాయి. కాంగ్రెస్ ఎన్నికల కమిటీ అధ్యక్ష పదవికి మాణిక్యం ఠాకూర్ రాజీనామా చేశారు. కాంగ్రెస్ కు డీఎంకే కేటాయించిన స్థానాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు మాణిక్యం ఠాకూర్. అంతేకాకుండా కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై కూడా ఆయన అసహనం వ్యక్తం చేశారు. డీఎంకే కూటమిలో భాగంగా కాంగ్రెస్ కు 28 సీట్లు కేటాయించారు. కాంగ్రెస్ 45 సీట్లు డిమాండ్ చేస్తే స్టాలిన్ 28 సీట్లతో సరిపెట్టారు. ఆశించిన స్థాయిలో సీట్లు దక్కకపోయినప్పటికీ కాంగ్రెస్ మిత్రధర్మాన్ని పాటిస్తామని తెలిపింది. తమిళనాడు పీసీసీ అధ్యక్షుడు సెల్వ పెరుందగై డీఎంకేకు మద్దతుగా వ్యవహరిస్తున్నారని మాణిక్యం ఠాకూర్ ఆరోపిస్తున్నారు. అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేతలతో సంప్రదించడం లేదంటూ మండిపడ్డారు. సెల్వ పెరుందగై తీరుతో అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి డ్యామేజ్ జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అధిష్టానానికి ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. పీసీసీ అధ్యక్షుడు సెల్వ పెరుందగై వైఖరిని ఎంపీ జ్యోతిమణి కూడా తీవ్రంగా ఖండించారు. అభ్యర్థుల ఎంపికలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపించారు. రాహుల్ గాంధీ ఈ విషయంపై దృష్టి పెట్టాలని కోరారు. కాంగ్రెస్ కార్యాలయం ఎదుట మహిళా నేతలు భారీ ఆందోళన చేపట్టారు. టికెట్ కోసం ఒకరు ఆత్మాహుతి ప్రయత్నం చేయడంతో పార్టీ నేతలు అడ్డుకున్నారు. మహిళా కాంగ్రెస్ నేతలు ధర్నా కూడా చేపట్టారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ 25 సీట్లలో పోటీ చేసి 16 సీట్లు గెలుచుకుంది. ఆ 16 స్థానాల్ని సిట్టింగ్ ఎమ్మెల్యేలకే కేటాయించే అవకాశం ఉంది. మిగతా 12 టికెట్ల కోసం తీవ్ర పోటీ ఉంది. ఎంపీలు, జిల్లా కార్యదర్శులు, రాష్ట్ర నాయకత్వం వేర్వేరు జాబితాలతో రావడం హైకమాండ్ కు ఇబ్బందిగా మారింది. 40 మందితో జాబితాను ఇప్పటికే ఏఐసీసీకి పంపించారు పీసీసీ అధ్యక్షుడు సెల్వ పెరుందగై. కానీ ఇంకా అభ్యర్థుల జాబితా తేలలేదు. నామినేషన్ కు మరో 3 రోజులే ఉండడంతో తీవ్ర ఆందోళనలో ఉన్నారు ఆ పార్టీ నేతలు. గురువారం కాంగ్రెస్ జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది.